నమస్కారం. నా పేరు మహేశ్వరి. ఈరోజు మనతోని ప్రముఖ జ్యోతిష్య పండితులు, దేవి ఉపాసకులు, వాస్తు జ్యోతిష్య పండితులు వేలూరి రవికిరణ్ శర్మ గురుగారు మనతోని ఉన్నారు. గురుగారితో మాట్లాడి ఈరోజు బోనాల గురించి చర్చిద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు, బోనంలో అమ్మవారికి సమర్పించి నైవేద్యం గురించి వివరించండి గురుగారు. బోనంలో అమ్మవారికి విశేషంగా కొన్ని నైవేద్యాలు ఉన్నాయి. అవేమిటంటే పెరుగు సమర్పిస్తారు అమ్మవారికి. ఎందుకంటే దధ్యాన్న ప్రీతమానస అని చెప్పబడింది. అమ్మవారి లలిత సహస్రనామంలో అమ్మవారికి దధ్యాన్నం అంటే ఇష్టం. అందువల్ల అన్నంలో పెరుగు కలిపి పెరుగు అన్నం ఒకటి సమర్పిస్తూ ఉంటారు. తర్వాత ఏమిటంటే చింతపండు రసం అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అది కూడా అమ్మవారికి నివేదన ఇష్టం. అంటే ఒకదాని మీద ఒకటి పెట్టుకుని వెళ్తూ ఉంటారు. ఇవన్నీ కూడా బోనంలో. అట్లాగే శాకంబరీది విఖ్యాతం తన్మే బ్రూహి. అంటే శాకంబరి అంటే శాకాలు, అంటే పచ్చికూరలు అవన్నీ కూడా శాకాలు కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అందువల్ల శాకం అనేది కూడా ఈ బోనంలో ఒక విశిష్టత. అలాగే చలవ కోసం ఉల్లిగడ్డ, ఖచ్చితంగా ఉల్లిగడ్డ వేస్తూ ఉంటారు. అంటే ఇది ఇంటి ఆచారాన్ని బట్టి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉల్లిగడ్డ కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఖచ్చితంగా బోనంలో ఉల్లిగడ్డ నైవేద్యంగా సమర్పిస్తారు అమ్మవారికి. అలాగే పసుపన్నము అమ్మవారికి చాలా ఇష్టం. మామూలుగానే చిత్రాన్నం అని చెప్పేసి పులిహార మనం ఎలా అనుకుంటూ ఉంటామో, అయితే పసుపు వేసి అన్నాన్ని సమర్పించడం అనేది అమ్మవారికి చాలా విశిష్టత. దీన్ని హరిద్రాన్నం అని పిలుస్తూ ఉంటారు. అట్లాగే పరమాన్నం కూడా అమ్మవారికి విశేష నైవేద్యం. అలాగే ఏమిటంటే ఈ యొక్క నైవేద్యం పట్టుకురావడానికి చుట్టూరా రాక్షసులు అందరూ ఉంటూ ఉంటారు. అలాగే కొందరు కళ్ళు శాఖ, అంటే వీటిని శాఖలను పిలుస్తుంటారు. ఈ కళ్ళు శాఖ కూడా ఇస్తూ ఉంటారు కొందరు. అంటే కళ్ళు పోస్తూ ఉంటారు. అమ్మవారికి కళ్ళు ఇష్టం కాబట్టి ఈ కళ్ళు కంపల్సరీ కళ్ళు శాఖ సమర్పిస్తూ ఉంటారు. తర్వాత కొందరు ఏంటంటే ఈ కళ్ళు తాగని వారు అందులో ఉంటారు కాబట్టి బెల్లం శాఖ, ఆ బెల్లం శాఖను కూడా సమర్పిస్తూ ఉంటారు. అంటే పానకం అలాంటివి కూడా అమ్మవారికి ఇష్టం కాబట్టి అట్లాంటి బెల్లం శాఖ ఇట్లాంటివి సమర్పిస్తూ ఉంటారు. ఈ నైవేద్యాల్లో కూడా చాలా విశిష్టత అనేది ఉంది. అంటే అమ్మవారు ఒక్కొక్క చోట ఒక్కొక్క ఇంట్లో ఒక ఆచారం అనేది ఉంటుంది. అందువల్ల ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఈ నైవేద్యాలు సమర్పించడం అనేది మనకు ఆచారంగా ఉంది. అందువల్ల ఈ నైవేద్యాలు కూడా ఈ బోనంలో చాలా విశిష్టత. ఖచ్చితంగా ఆ నైవేద్యాలు సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం వాళ్ళకి ఖచ్చితంగా కలుగుతుంది అన్నమాట. గురుగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములండి.